కృష్ణా జిల్లా గుడివాడ ఆర్టీసీ డిపోలో నేషనల్ మజ్దూర్ యూనియన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో భోజన విరామ సమయంలో గేట్ మీటింగ్ నిర్వహించి నిరసన తెలిపారు. రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ఎర్ర బ్యాడ్జీలు ధరించి సిబ్బంది పాల్గొన్నారు. ఎలక్ట్రిక్ బస్సుల కొనుగోలు నిర్వహణను ఆర్టీసీ ద్వారానే చేపట్టాలని, పెండింగుల్లో ఉన్న ఐఆర్, పీఆర్సీ, డీఏ బకాయిలను వెంటనే చెల్లించాలని నాయకులు డిమాండ్ చేశారు. రిటైర్డ్ మరణించిన ఉద్యోగుల కుటుంబాల సెటిల్మెంట్లు త్వరగా పూర్తి చేయాలని కోరారు. ఈరోజు ఇవాళ రేపు ఎర్లీ మార్నింగ్ రెడ్ బ్యాడ్జెస్ 12 గంటలకి గేట్ మీటింగు పైనుంచి ఆదేశం వచ్చిందండి. రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ఈరోజు దాంట్లో మొదటి రోజుగా పొద్దున్నుంచి రెడ్ బ్యాడ్జెస్తో కార్మికులందరూ ఉద్యోగాలకు వెళ్ళారు. అదేవిధంగా ఇప్పుడు 12ంటికి గేట్ మీటింగు జరుగుతుందండి. రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు కూడా అక్కడ ఫ్రీగా వైద్యం జరగాలని రాష్ట్ర ప్రభుత్వం చెప్తుందండి. అదేవిధంగా నేషనల్ మజ్దూర్ యూనియన్ చేపట్టిన ప్రతి కార్యక్రమానికి కూడా రాష్ట్ర కమిటీ పిలుపు ఏది ఇచ్చినా సరే గుడివాడ డిపో నుంచి ముందుంటామని చెప్పి తెలియజేస్తూ ఈ కార్యక్రమం వచ్చిన అందరికీ కూడా ధన్యవాదాలు. సోదరులారా, ఈ రోజున మనం ఈ గేట్ మీటింగ్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, రాష్ట్ర పిలుపు మేరకు ఈరోజు రేపు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని డిపోలకి దగ్గర గేట్ మీటింగ్ పెట్టి మన సమస్యల మీద రాష్ట్ర ప్రభుత్వానికి అట్లాగే ఆర్టీసీ ఎండీ గారికి మన విన్నవించుకుంటే మాకు పెండింగ్లో ఉన్న 4 డిఏలు, ఎన్కాష్మెంటు, ఎరియర్స్ మొత్తం ఇవ్వాలని చెప్పి కోరుకుంటున్నాం. ఈరోజు రేపటి కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఈ కార్యక్రమం జరుగుతుంది. కాబట్టి ఈ కార్యక్రమానికి వచ్చేసినటువంటి నా తోటి సోదరులందరికీ కూడా ధన్యవాదాలు తెలియపరుస్తున్నాను. స్టేట్ కమిటీ పిలుపు మేరకు నేషనల్ మజ్దూర్ యూనియన్ ఉదయం నుంచి రెడ్ బ్యాడ్జీలతో ఈరోజు 20-21 2 రోజులు రెడ్ బ్యాడ్జీలతోనూ మరియు మధ్యాహ్నం భోజన విరామ సమయంలో గేట్ మీటింగ్ పెట్టి మనం ఉన్న ప్రధానమైన డిమాండ్లు తెలియపరచాలని, మన స్టేట్ గవర్నమెంట్కి తెలియపరచాలని మన స్టేట్ కమిటీ పిలుపు మేరకు ఈరోజు ప్రధానమైన 7 డిమాండ్లు. 1, ఎలక్ట్రికల్ బస్సులు ప్రభుత్వమే కొని మన ఆర్టీసీ సిబ్బందితోనే నడపాలని, పబ్లిక్ సరిపడగా బస్సులు అతన చేయాలని ఈ డిమాండ్లతో ఈరోజు రేపు మా స్టేట్ గవర్నమెంట్కి తెలియపరుస్తూ మా స్టేట్ కమిటీ పిలుపు మేరకు గుడివాడ డిపోలో ఏ ఆదేశాలు ఇచ్చినా ఎంతవరకైనా ముందుకెళ్ళుటకు మేము